నేను ఇక్కడ ముచ్చుకోటకు వచ్చాను. ఆ ముచ్చుకోట ఇప్పుడు బోర్డే ఎక్కడా లేదు. ఇప్పుడు మాత్రము ఎస్పీ హై స్కూల్ ముచ్చుకోట అని బోర్డు ఉంది. మా మామగారు వెంకటరమణయ్య ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ఈ ముచ్చుకోటలో చాలా సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు నేను 9 ఏళ్ల బాలుడు, ఇప్పుడు నాకు 70 ఏండ్లు. 61 ఏడాది వెనక నేను వచ్చాను. ఇక్కడ చాలా బాగుండేది. అప్పుడు ఇక్కడ ఒక బాగుండేది. నేను, నాగభూషణ మామ, మా పార్వతక్క, మా పెద్దక్క, దివంగత వెంకటలక్ష్మక్క, మేమంతా వచ్చేవాళ్ళము. అత్త అప్పుడు వెంకటలక్ష్మమ్మ అత్తగారు, మా మామగారు వెంకటరమణయ్య వాళ్ళిద్దరూ దివంగతులయ్యారు. ఎస్బి మల్లయ్య అని వాళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా దివంగతులయ్యారు. వాళ్ళ ఒక జ్ఞాపకార్థం ఇక్కడికి ముచ్చుకోటకు వచ్చాము. మేము ఈ ముచ్చుకోట నగరంలో ఇక్కడ ఒక బోర్డు తెలుగులో ఉంది, అందుకోసం వెళ్తున్నాము. ఆ తెలుగులో బోర్డు మా కెమెరామెన్ రవి గారు దాని జతలో వస్తూ ఉన్నారు. జీవితంలో ఏమీ ఉండదు, ఈ జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోతాయి. 61 సంవత్సరాల వెనక ఈ ముచ్చుకోటకి మేము వచ్చాము. ఇది గ్రామ సచివాలయం ముచ్చుకోట. మా మామగారు వెంకటరమణయ్య గారు అప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పనిచేశారు. ఇది గ్రామ సచివాలయం ముచ్చుకోట. ఇవంతా తీపి జ్ఞాపకాలు నాకు. థ్యాంక్ యూ రవి.